ఓం శ్రీ గురుభ్యో నమః. హరహ ఓం హరి ఓం. ఈరోజు ఏంటి స్వామి తెలియజేసేది అంటే, రోజు ఒక దాని గురించి తెలియదు. ఈరోజు ఏంటి అంటే, అందరికీ ఒక సమస్య ఏంటి, పని ఏదైనా ప్రారంభిస్తారు, ఏదైనా షాపో ఏదైనా ఫ్యాక్టరీయో లేదా ఏదైనా పని జరగాలనుకుంటుంది, మధ్యలో ఆగిపోతుంది, అది పూర్తి అవ్వట్లేదు, పని సగంలో ఆగిపోతుంది, పని పూర్తి అవ్వడం లేదు, ఏం చేయాలి? మీ పని పూర్తి అవ్వడం లేదు, పని పూర్తి అవ్వాలంటే ఏం చేయాలి అంటే, మీరు ఆ పనికి వెళ్తున్న సమయంలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీరు ఆ పనికి వెళ్తున్న సమయంలో ఉదయకాలం మీరు ఎప్పుడైనా సరే స్నానం చేయగానే మీ ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకం చెప్పుకొని వెళ్ళండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకారేషు సర్వదా. అంటే, ఓ విఘ్నహరుడా, విఘ్నేశ్వరుడా, నేను వెళ్తున్న పని సకలంలో పూర్తి అవ్వాలని నిన్ను కోరుకుంటున్నాను నాయన అని ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. 100% చెప్తున్నాను, ఆ విఘ్నేశ్వరుణ్ణి స్మరణ చేసుకొని లేదా ఆ వినాయకుడికి వెళ్తే మీరు అనుకున్న పని సకలంలో అవుతుంది. ఇంకోటి ఏంటి స్వామి అంటే, ఎవరైనా సరే మనసులో మోసం చెయ్యకుండా, అదేవిధంగా మోసపూర్వకమైన పనులు కాకుండా, కోపం, ద్వేషం, క్రోధం, లోభం, మదం, కామం ఇవి లేకుండా దేవుడి దగ్గర నువ్వు ఏదైతే అది అనుకొని నమస్కరించిన వారికే వాళ్ళు నిస్వార్థంగా సహాయం చేస్తారు. నీ మనసు కూడా నిస్వార్థంగా ఉండాలి, స్వార్థంతో ఆలోచించొద్దు. అర్థమవుతుందా? అలా అవుతేనే మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుడు స్మరించుకొని మీ పనులకు వెళ్తే 100% మీ పనులన్నీ కూడా సకలంలో అవుతాయని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ వీడియో సొంతం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరహం.